హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే వెంటనే మీకోసం అనేసి చేస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా తోటి వికలాంగులకి నేను హెల్ప్ చేసినట్టుంటాను. అలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో వచ్చేసి మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా నేను ఎందుకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేసి వచ్చాను. ఇన్ కేస్ నాకు చాలామంది అయితే ఒక మెసేజ్ చేయడం జరిగింది. అన్న, మేమైతే ఒక దివ్యాంగురాలని పెళ్లి చేసుకున్నాము, మేము కూడా దివ్యాంగులము, మాకు పెన్షన్ వస్తుంది, మళ్ళీ తర్వాత వచ్చేసి మాకు ఇంత పర్సంటేజ్ ఉంది అని చెప్పేసి అడగడం. వాళ్ళైతే చాలా క్వశ్చన్స్ అయితే వేశారు. దానికోసం అనేసి ఇది నా సెకండ్ పార్ట్ వీడియో, మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. డెఫినెట్గా అయితే మీరు తోటి వికలాంగులకి ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో నేనైతే ఇది మీకు డీటెయిల్గా చెప్పి మీకు ఒక అవేర్నెస్ తెప్పించి అది ఎక్కడ అప్లై చేసుకుంటే మీకు వితిన్ 2 monthsలో వస్తుంది అని చెప్పేసి క్లియర్ కట్గా అయితే వీడియోలో అయితే మీకు చెప్తాను. ఏపీ అండ్ తెలంగాణలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. డెఫినెట్గా అయితే ఈ వీడియోని వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మీకు కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. మీరు ఆల్రెడీ తంబేల్లో చూసా ఉన్నారు. ఇది మీరు దివ్యాంగుల కోసం అనేసి నేను ఇది 2 లక్షల రుణం ఎలా వస్తుంది, దానికి డాక్యుమెంట్స్ ఏంటి, మనం ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది, ఇన్ని రోజులతో పాటు మనకు ఏమైనా అప్లై చేసేటప్పుడు ఎంత ఫీజు కట్టాలి, అది ఎక్కడ కట్టాలి, అలాగే మనకు ఇంత పర్సంటేజ్ ఉంది, ఈ పర్సంటేజ్కి ఏమైనా మేము సూటబుల్ అవుతామా, లేకుంటే మాకు ఒక దివ్యాంగురాలు ఒక నార్మల్ పర్సన్ ఉన్నారు, వాళ్ళిద్దరికి పెళ్ళయింది, మాకు 7 years అయింది, మాకు 5 years అయింది, 4 years అయింది అని చెప్పేసి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారండి. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టి ఉన్నాను, కానీ వీడియోస్ చూడకపోవడం నాది తప్పు కాదు. వీడియోస్ మీరు క్లియర్ కట్గా చూడండి. వీడియో లెంత్గా ఉందనేసి మీరు అనుకుంటున్నారు, కానీ నేను ఆ వీడియో చేయడానికి ఎంత కష్టపడ్డాను, ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఒక వీడియోలో నేనైనా మీకు కంటిన్యూగా మీకు మాట్లాడి మొత్తం ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి అంటే నాకైనా మీకైనా ఇబ్బంది అవుతుందండి. కంటిన్యూగా చెప్పాలి అంటే లైక్ మీకు డీటెయిల్స్ అన్నీ చెప్పేసి మీకు మొత్తం ఒక అవేర్నెస్ తెప్పించి మీకు ఆ సబ్జెక్ట్ పైన మీకు అంటే ఈ టాపిక్ పైన ఒక మంచి పెట్టు కావాలి అంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్యాంగుల కోసం ఏదైనా సరే వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ ఇవ్వడానికి నేనైతే ఉన్నాను. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది, చాలా అప్డేట్ అయితే ఇచ్చాయి. అవన్నీ ఇన్ఫర్మేషన్తో సహా నేనైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మన దివ్యాంగుల కోసం వచ్చేసి నేనైతే ఏమి కనుక్కున్నానంటే దివ్యాంగులకి దాదాపుగా వచ్చేసి 50%, 55% పైగా ఉన్న వాళ్ళకి మాత్రమే మనకి ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 55% పైగా ఉన్న వాళ్ళకి మాత్రమే, తక్కువ ఉన్న వాళ్ళకైతే నాట్ ఎలిజిబుల్. 40% ఉన్నా కూడా ఇన్ కేస్ మీకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది, కానీ తక్కువ ఛాన్సెస్లోనే ఉంటుంది. ఎక్కువగా అయితే 50+ ఉన్న వాళ్ళకైతే ఈ పథకానికి ఎలిజిబుల్గా ఉంటారు. 40% వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళు కూడా దివ్యాంగులు. అలాగే యూడిఐడి కార్డు మస్ట్ అండ్ షుడ్ బి మనకి కావాలి, ఎందుకంటే వరల్డ్ వైడ్ యూనిక్ డిజేబిలిటీ ఐడి కార్డు వస్తుంది కాబట్టి మీకు కార్డు అనేది ఉండాలి. దాంతోపాటు దివ్యాంగురాలు ఎవరైతే మీరు చేసుకుంటారో మీరు పెళ్లి కూతురు, తను వచ్చేసి మీకు డాక్రా మహిళలో ఉండాలి, డాక్రా మహిళ సభ్యురాలై ఉండాలి ఏపీలో మాత్రం. అలాగే తెలంగాణలో కూడా అంతే. ఒకవేళ లేకున్నా కూడా వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ బి అయితే ఏం కాదు, తెలంగాణ వాళ్ళకి. అలాగే ఏపీ వాళ్ళకి కూడా మస్ట్ అండ్ షుడ్ బి అయితే ఏం కాదు. ఉంటే కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ వచ్చే మార్గాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే డాక్రాలలో రుణం తెచ్చుకుంటూ ఉంటారు, కడతా ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేసి చెప్తా ఉన్నాను. అలాగే వచ్చేసి దాంట్లో మీకు మంచిగా రుణం తీసుకొని కడుతూ ఉంటారు కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది కూడా మీకు 2 లక్షలు మీకు ఈ 2 లక్షలు ఎందుకు ఇస్తున్నారంటే మీరు ఇన్ కేస్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా
పెళ్ళి అయిన తర్వాతనే ఈ 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా అయితే ఇవ్వరు, ఎందుకంటే పెళ్లి కోసం అయితే ఇవ్వరు. పెళ్ళి అయిన తర్వాతనే దివ్యాంగుల కోసం ఇది ఒక ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని, ఏదైనా ఒక వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు బతకాలని చెప్పేసి ఒక సంవత్సరం లోపలే ఎవరైతే పెళ్లి చేసుకుంటారో, అంటే 6 నెలలు 3 నెలలు అట్లా ఉంటారు కదా, పెళ్లి చేసుకొని ఉంటారు. ఒక నార్మల్ పర్సన్ అలాగే ఒక డిజేబిలిటీ పర్సన్ పెళ్లి చేసుకుంటే ఇస్తారు. లేదంటే ఇద్దరు డిజేబిలిటీ పర్సన్. ఇప్పుడు నేను హ్యాండిక్యాప్, నాకు ఒక అమ్మాయి హ్యాండిక్యాప్ అమ్మాయి వచ్చిందంటే మేమిద్దరం చేసుకుంటే మాకు 2 లక్షల వరకు ఇస్తుంది. 2 లక్షల పాటు మాకు ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా, మీ సేవ, అలాగే నా వైఫ్ కూడా అలా చేస్తుంది. లేకుంటే తను ఏదో ఒక తన టాలెంట్ ఉంటుంది కదా, ఏదో ఒకటి ఆ టాలెంట్ బట్టి ఆ 2 లక్షలు తనకి ఇచ్చి ఒక పెట్టుబడి పెట్టించుకుని ఆమె మెయింటైన్ చేసుకునేకి, ఇట్లా నేను మెయింటైన్ చేయడానికి, మా ఫ్యామిలీ నీడ్ కావడానికి, ఇలా సహాయపడడానికి గవర్నమెంట్ ఇలా స్కీమ్స్ తీసుకొని వచ్చింది. దీనికి ఎలిజిబుల్ కావాలంటే మనం ఏమేమి ఉండాలంటే యూడీ ఐడి కార్డ్ మస్ట్ అండ్ షుడ్ బి ఉండాలి. అలాగే తర్వాత వచ్చేసి ఆధార్ కార్డు, పెళ్లి కూతురు ఉండాలి, పెళ్లి కొడుకు ఉండాలి, అలాగే సదరం సర్టిఫికెట్ ఉండాలి. మళ్ళీ రీవెరిఫికేషన్కి వెళ్ళాం కదా, మాకు దాంట్లో పర్సెంటేజ్ తక్కువ వచ్చింది, ఇప్పుడు యూడీ ఐడి కార్డులో అప్డేట్ చేసుకోవాలంటే మీకు రీవెరిఫికేషన్కి సర్టిఫికెట్ అయినా పర్లేదు, ఓల్డ్ సర్టిఫికెట్ అయినా పర్లేదు, 2 సర్టిఫికెట్లు అయితే తీసుకుంటుంది ఆన్లైన్లో. అలాగే మీ సేవలోనే అప్లై చేయాలి. మీ సేవలో కానీ ఏపీలో మీ సచివాలయం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళే అప్లై చేస్తారు. తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ మస్ట్ అండ్ షుడ్ బి కావాలి. ఎవరైనా సరే, ఏ క్యాస్ట్ అయినా సరే, ఇంటర్ క్యాస్ట్ అయినా, మ్యారేజ్ అయినా సరే ఉండాలి. అలాగే మ్యారేజ్ సర్టిఫికెట్ మ్యాండేటరీగా ఉండాలి. మ్యారేజ్ సర్టిఫికెట్ మీరు పెళ్లి చేసుకున్నాక మ్యారేజ్ సర్టిఫికెట్ మీ సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు 3 months లోపలే. అలాగే మీరు 3 months ఎక్కువ దాటిన తర్వాత మీకు ఉన్నాయి కదా మ్యారేజ్ సర్టిఫికెట్లు, మనకి అక్కడ వెళ్తే వాళ్ళు చేస్తారు. ఆఫీసులో ఉన్నాయి కదా, అక్కడ మీకు వాళ్ళు చేస్తారు. అక్కడ మీరు కూడా వెళ్ళిన తర్వాత ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాలి. ఏజ్ కూడా మీకు ఎంత ఏజ్ ఉండాలంటే, వరుణునికి అయితే, అంటే ఒక పెళ్ళికొడుకు అయితే, ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ నా ఏజ్ వచ్చేసి 24 years. ఇప్పుడు మార్చికి పడితే 24 పడతాయి. ఇప్పుడు 23 రన్ అవుతుంది. నాకు మార్చికి వచ్చేకి 24 పడతాయి. అయితే నాకు వచ్చే వైఫ్కి 21, అలా 18 నుంచి అయితే వాళ్ళు ఎలిజిబుల్. లేడీస్ కాబట్టి 18 నుంచి అయితే వాళ్ళు ఎలిజిబుల్. ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ నా వైఫ్కి ఇప్పుడు 22, 23 రన్ అయినా కూడా మేమిద్దరం చేసుకోవచ్చు. అలా ఉండిన తర్వాత ఇప్పుడు ఇంకా నాకైతే కాలేదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను. ఇట్లా ఒక ఐడియా కోసం అనేసి, మంచి విజువల్గా మీకు అర్థం అవుతుంది అనేసి నేను చెప్తున్నాను అంతే. ఇంకా ఏం కాలేదు, సర్చింగ్లో ఉన్నాము. అది తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇవన్నీ దీంతో పాటు క్యాష్ ఇన్కమ్ ఉండాలి. అలాగే అటు సైడ్ ఇటు సైడ్ మదర్ కానీ, ఫ్యామిలీలో హెడ్ కానీ ఎవరో ఒకరు ఉండాలి. ఒకవేళ హెడ్ లేకుంటే మదర్ ఉండొచ్చు. అలాగే ఇలాంటి కండిషన్స్ అయితే ఉన్నాయి. మస్ట్ అండ్ షుడ్ బిగా వాళ్ళ ఆధార్ కార్డులు కూడా ఉండాలి. ఎవరైతే మీకు కేర్టేకర్గా ఉన్నారో, మీకు ఎవరైతే హెల్పర్గా ఉన్నారో, ఇంట్లో ఒక మదర్ కానీ, ఫాదర్ కానీ, గార్డెన్ కానీ ఎవరైనా మీకు ఉన్నట్టయితే వాళ్ళ ఆధార్ కార్డులు కూడా ఉండాలి. వాళ్ళకి మీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, మొత్తం ఎవ్రీథింగ్ అయితే చూస్తారు. చూసిన తర్వాతనే మీకు 2 నెలల లోపలే మీకు అప్డేట్ అయితే ఇస్తారు. మీకైతే 2 నెలల్లో మీ బ్యాంక్ అకౌంట్కే పడిపోతుంది డైరెక్ట్గా. ఎవరైతే ఇప్పుడు నేను చేసుకున్న నా వైఫ్కి నాకు ఇద్దరికి అప్లై చేసుకున్నాము. అప్లై చేసిన తర్వాత అక్కడ నా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాను. బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే డైరెక్ట్గా నా బ్యాంక్ అకౌంట్కి 2 నెలలకే పడిపోతుంది. 2 నెలలకే పడిపోతుంది. కనీసం 30 రోజుల నుంచి 60 రోజులు మాత్రమే ఇచ్చింది మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, మనకి ఇవ్వడం జరిగింది. వెంటనే పడిపోతుంది. దానికి మనకు అన్ని దానికి లింక్ అయి ఉండాలి మన మొబైల్ నెంబర్. ఇప్పుడు నా మొబైల్ నెంబరు ఆధార్ కార్డుకి, పాన్ కార్డుకి, ఓటర్ ఐడి కార్డుకి, అలాగే తర్వాత వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్కి, అన్ని దానికి పర్ఫెక్ట్గా లింక్ అయి ఉండాలి. ఈవెన్ సదరం సర్టిఫికేట్కి కూడా మన మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలి. అలాగే యూడీ ఐడి కార్డుకి లింక్ అయి ఉండాలి.
ప్రతి దానికి మనది లింక్ అయి ఉండాలి. ఎటు మనము ఉన్నప్పటికీ అలాగే మనము అవతల వాళ్ళని చేసుకునేప్పుడు నేనే ఇంకొక నార్మల్ అమ్మాయిని చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అయితే నాకు ఉండాల్సింది నా డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఉండిన తర్వాత ఆ అమ్మాయి డీటెయిల్స్ ఆ సైడ్ నుంచి కూడా కరెక్ట్గా ఉండాలి. వాళ్ళ ఇన్కమ్ కూడా కరెక్ట్గా ఉండాలి. అలాగే ఆ మొబైల్ నెంబరు అన్ని డీటెయిల్స్ అన్నీ ఈవెన్ నేను ఏమేమి చెప్పానో తనకి నార్మల్ పర్సన్ కాబట్టి తనకి సర్టిఫికెట్లతో పాటు అన్నీ ఉండాలి. ఒక సదరం సర్టిఫికెట్ యూడిఐడి కార్డు ఉండదు. మిగతా సర్టిఫికెట్లలో తనకి ఉంటుంది కదా, అదే అండి. మీకు కొంచెం ఇబ్బంది అయిన వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొద్దిగా కోల్డ్ ఎక్కువ ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఉపయోగపడాలి, నలుగురికి షేర్ చేయాలి అని చెప్పేసి. ఆయన కూడా ఈరోజు చాలా కాల్స్ వస్తున్నాయి, నాకు రోజు వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ కర్ణాటక వాళ్ళు కూడా వాళ్ళ పోర్టల్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ స్కీమ్ పెట్టింది ప్రధానమంత్రి పెట్టాడు కాబట్టి ఏ రాష్ట్రమైనా అప్లై చేసుకోవచ్చు. డెఫినెట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరైనా కర్ణాటకలో అయినా మీకు మహారాష్ట్రలో అయినా ఏ రాష్ట్రం అయినా సరే, రాష్ట్రాలు వేరైనా పథకం ఒకటే. 2 లక్షలు మాత్రం మీకైతే ఇవ్వడం జరుగుతుంది. మీరు వీలైనంత వరకు మీ వాట్సాప్ స్టేటస్ పెట్టండి, అలాగే వీలైనంత వరకు షేర్ చేయండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతిదీ మీ వంతుకు చేరాలంటే ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టి అలాగే లైక్ కొట్టడం వల్ల యూట్యూబ్ చాలామందికి రికమెండ్ చేస్తుందంట. అది కూడా నాకు తెలియదండి. నేను జస్ట్ ఇలా నేను మీ సేవ చేస్తున్నాను కదా, ప్రతిసారి అన్నవాళ్ళు నాకు అక్క వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇలా అయితే ఒక పోస్ట్ చేస్తే ఒక వీడియో వల్ల వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు అప్లై చేసుకుంటారు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఇది ఎక్కువ మ్యాటర్ ఎవరు చెప్పి ఉండరండి, మీకు క్లియర్ కట్గా నేను చెప్పాను కదా. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఇంకా ఏవైనా సరే మన దివ్యాంగుల కోసం మనం పెట్టే ఈవెన్ నేను ఇంకా ప్లాన్ చేస్తున్నాను. మన రైల్వే పాస్ కోసం అనేసి లతా మేడం రియాలిటీలో నేను చెప్పడం జరిగింది. అప్పుడు నాకు చెప్పినప్పుడు 2000 పైగా వచ్చారు. 2000 పైగా వచ్చారు కాబట్టి నేను జస్ట్ దాంట్లో 275 మందికి మాత్రమే చేయడం జరిగింది. దాంట్లో 120 మందికి కార్డు అప్రూవల్ అయింది. రైల్వే పాస్ 100% 120 మందికి అయితే అప్రూవల్ అయ్యింది. నేను ఫ్రీగా చేసిన దానికి నేను మామూలుగా పేమెంట్ తీసుకునే దాంట్లో అయితే 575 కార్డులు అయితే నేను చేశాను. మొత్తం నా ఓవరాల్ రికార్డ్ అయితే రైల్వే పాస్లోనే ఎక్కువగా ఉంది. అలాగే నేను యూడిఐడి కార్డులు మొత్తం మన డిజేబిలిటీ పర్సన్స్కి వీళ్ళది వాళ్ళది అని కాకుండా రోజులో నేను కనీసం నేను 5 ఇట్లా నేను డబ్బులు తీసుకొని చేస్తే 2 కనీసం అన్న ఇట్లా తగులుతాయి నాకు. అన్న ఏమీ మాకు లేదన్న అన్న వాళ్ళకి నేను నా తోటి నాకు సహాయం అయినంత వరకు చేస్తున్నాను. ఈవెన్ నేను ఉగాది తర్వాత ఒక మంచి డెసిషన్ తీసుకొని దాన్ని ప్లాన్ చేస్తున్నాను. ఎక్కడెక్కడ ఎన్జిఓస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, మనం వెళ్తే ఎంత దూరం అవుతుంది, ఎంత పెట్రోల్ అవుతుంది అన్నీ నేను క్యాల్కులేట్ చేసుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడే నేను ఫ్రీ సర్వీస్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ ప్లాన్కి నాకు సూట్ అయ్యిందంటే డెఫినెట్గా ఇదే అమలు చేసేస్తాను అనేసి నేను ఈ వీడియోలోనే లాస్ట్లో చెప్తున్నాను. మీరు ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉండి అలాగే మీ దగ్గరలో ఏదైనా సరే ఈసారి మన లోకోమోటర్ డిజేబిలిటీ పర్సన్స్ కాదు, ఒక మెంటల్లీ డిజేబిలిటీ పర్సన్స్ ఎంఆర్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈసారి ఫ్రీ పాస్లు రైల్వే పాస్లు చెయ్యాలి అనుకుంటున్నాను. వీలైనంత వరకు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఒక గుడ్ న్యూస్ అయితే ఉంటుంది. నేను ఏదైనా సరే లాస్ట్లో ఒక గుడ్ న్యూస్ చెప్తా. ఇప్పుడు ఎంఆర్ క్యాండిడేట్స్కి ఎక్కడెక్కడ నియర్ బై ఉన్నారు వీళ్ళకి నేను ఏం సహాయం చేయగలుగుతానని చెప్పేసి ముందు మా ఊరిలోనే ప్లాన్ చేస్తున్నాను. కానీ మా ఊర్లో నాకు తెలిసినంత వరకు 60 మంది అన్నారు. 60 మంది ఎంఆర్ క్యాండిడేట్స్ ఉన్నారు అని చెప్పారు.
మా మండలంలో మాది వేంపల్లి మండలం, పులివెందుల తాలూకా. మా వేంపల్లి మండలంలో 60 మంది ఉన్నారు అని చెప్పారు. భవిత స్కూలు ఉంది, దాంట్లో నేను 2-3 చేశాను. దాంతోపాటు మీకు వాళ్ళకి చెయ్యాలి అనుకుంటున్నాను, కానీ పర్టికులర్గా ఇది ఇన్ఫర్మేషన్ అయితే ఎంతమందికి చేస్తానో ఏమో కానీ నాకైతే తెలియదు. కానీ నేను ప్లాన్ అయితే చేస్తున్నాను. కరెక్ట్గా సెట్ అయ్యిందా దూరిపోతా, చేసేస్తా. నార్మల్గా లోకోమోటర్ డిజబిలిటీ వాళ్ళకి నేనైతే వాళ్ళకి ఎక్కడున్నా కూడా వాళ్ళు వాట్సాప్లో పెడితేనే నేను చేసేస్తాను. అమ్మ వాళ్ళకి, అక్క వాళ్ళకి. అంటే ఫ్రీగా అయితే వాళ్ళకి అయితే చేయలేను. అందరికీ ఫ్రీగా చేస్తే నా కరెంటు బిల్లు లోగో ఇవన్నీ నేను కట్టుకోవాలి. కాబట్టి ఈసారి వాళ్ళకి ప్లాన్ చేస్తున్నాను. డెఫినెట్గా అయితే వీలైనంత వరకు ఉగాదిలో అనుకుంటున్నాను. సర్చింగ్లో ఉన్నాను, ఇంకా తెలియాలి. ఇంకా డీటెయిల్గా తెలిస్తే మనం ఇన్వాల్వ్ అవుతాం. ఇన్వాల్వ్ అవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. డెఫినెట్గా ఈసారి గ్యారంటీగా వేయగలుగుతా. ఈసారి అయితే ఉగాది లోపల వెళ్తానా లేకుంటే రేపు నెలలో వెళ్తానా అని కూడా నాకు క్లారిటీగా తెలియదు. నేను ఇంకా సర్చింగ్లో ఉన్నా. మ్యాక్సిమం 3 మంత్స్కి ఒకసారి, 5 మంత్స్కి ఒకసారి, లేకుంటే 6 మంత్స్కి ఒకసారి అట్లా పెడతాను. ఫ్రీ క్యాంప్ ఒక ఇయర్లీ ఒక 2 టైమ్స్ పెడతాను. అది ఎంతమందికి నేను పర్టికులర్గా చెప్పలేను. 2 టైమ్సే, ఎక్కువైతే పెట్టలేను. నాకు ఇంట్లో అలాగే కరెంటు బిల్లు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. మనకి అన్ని అలవేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే నాకేమొస్తుందంటే బిల్లు తప్ప ఏమీ రాదు, కానీ సాటిస్ఫాక్షన్ ఎక్కువ వస్తుంది. మిగతా ఏ దాంట్లో ఈ సర్వీస్ చేసినా కూడా మిగతా ఎవరైనా చూసుకోండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ఏ దాంట్లో అయినా వాళ్ళ వరకే ఉంటుంది. ఈవెన్ నాకు పెళ్ళి అయినా కూడా నాకే ఉంటుంది. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత ఒక ఎత్తు, పెళ్ళి కాకముందు ఇలా చేసేది ఒక ఎత్తు అండి. మీకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి మనకైతే ఇప్పుడు మన వాళ్ళకి హెల్ప్ చేయాలి. నేను నిజాయితీగానే ఏదైనా తీసుకోవడం కూడా, డబ్బులు కూడా ఎక్కువైతే నేను అందరికాడ ఛార్జ్ చేయను. మినిమం ఛార్జ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఛార్జ్ చేసేది రైల్వే పాస్కి ఒకసారి అప్లై చేస్తే 150 రూపాయలు తీసుకుంటున్నానండి. అది కార్డు వచ్చేంత వరకు అయితే నేను 500 రూపీస్ తీసుకుంటున్నాను. మాలల్లో కూడా మాకు ఇంత ఇవ్వలేము అనే వాళ్ళకి కొంచెం రిడ్యూస్ చేసి తీసుకుంటున్నానండి. అంతో ఇంతో ఒక 300, 400 అంత డిమాండ్గా ఏం లేదు. ఒక తీసుకుంటాను. కొంతమంది ఫేక్ వాళ్ళు ఉన్నారండి, ఎక్కువగా ఫేక్ వాళ్ళే ఉన్నారు. నేను ఈ సర్వీస్లో చాలా చూశానండి. ఇప్పటికీ ఇంతమందిని చూశాను. మొత్తం ఉన్నవాళ్ళు అదే డైలాగే, లేని వాళ్ళు అదే డైలాగే. నాకైతే దానివల్ల నాకే చిరాకు కొడుతుందండి, ఎక్కువగా ఉంది. గుర్తుపెట్టుకోండి.